ఇది ఎలా జరిగిందో అర్థం కావట్లేదు సీను. మన తిరుపతి లడ్డు కూడా కల్తీ జరిగిందని తెలిసినప్పుడు గుండె పగిలిపోయింది. అత్యంత పవిత్రమైన మన తిరుపతి ప్రసాదాన్ని కల్తీ చేసి కేవలం డబ్బు కోసం ఏం చేయడానికైనా వెనకడ్డం లేదు. అవునరా రాము, భక్తుల మనసులో ఎంత నమ్మకం, ఎంత భక్తి ఉందో అలాంటి ప్రసాదాన్ని కల్తీ చేశారంటే ఎలారా నమ్మేది? ఇలాంటివి తింటున్నామంటే భయం పుట్టుకొస్తుంది. ఎందుకు ఇంత బాధపడుతున్నారు మీరు? కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం ఎక్కడికి పోయింది? స్వామి దివ్యచక్రం ముందు ఎలాంటి కల్మషం కూడా నిలబడదు. మాధవ్, అలా అంటే ఎలారా? లడ్డు స్వామివారికి అర్పించేది, కానీ జంతువులో కొవ్వు కలిపారనడం చాలా కష్టంగా ఉంది. దీనిని మాలాంటి భక్తులు ఎలా స్వీకరించాలి? రాము, మీరు ఇంకా అర్థం చేసుకోలేదు. ఇది కేవలం లడ్డూ కాదు, శ్రీవారి ప్రసాదం. అది కల్తీ అయినప్పటికీ స్వామి మహిమతో పవిత్రమవుతుంది. మరి తప్పు చేసిన వాళ్ళ సంగతి ఏంటి? వాళ్ళకి శిక్ష పడదా? ఆ వెంకటేశ్వర స్వామి తప్పు చేసిన వాళ్ళని ఖచ్చితంగా శిక్షిస్తాడు. ఆయన ముందు ఎవ్వరూ తప్పించుకోలేరు. అయితే ఇది నిజమైన మాధవ్? ఈ కీచకులు చేసిన దుష్ప్రభావం భక్తులపై పడదని నువ్వు చెప్తున్నావా? నిజమే రాము. శ్రీనివాసుడు తన భక్తుల కోసం ఎప్పుడూ మంచినే ప్రసాదిస్తాడు. ఆయనకన్నీ తెలుసు. మనం భయపడాల్సిన పని లేదు. మన స్వామి మన కోసం దుష్టులను శిక్షిస్తాడు. నిజమే, స్వామి ముందు ఎలాంటి చెడు నిలబడదు. సరే మాధవ్, ఇకపై నేనేమీ ఆలోచించను. ఆ స్వామి మహిమ ముందు ఏ చెడు నిలవదు. స్వామి మీద నా భక్తి మరింత గాఢమవుతుంది. స్వామి మీద నమ్మకం ఉంచిన వాళ్ళకి ఎప్పటికీ కష్టాలుండవు. ఆయన మన భక్తిని వృధా చేయడు. స్వామి తన భక్తులను ఎప్పుడూ కాపాడుతాడు. ఇప్పుడు మీరు ఇంకా నమ్మకపోతే ఆ లడ్డూ తినండి. స్వామివారి ప్రసాదం ఎంత పవిత్రమైందో మీకే తెలుస్తుంది. గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద గిరి గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. అన్నీ మర్చిపోదాం. ఆ స్వామివారి ప్రసాదం మన చేతిలోకి వస్తే ఆ మహిమే వేరు. నువ్వు చెప్పింది నిజమే మాధవ్. స్వామి ప్రసాదం మీద ఎటువంటి అనుమానమే లేదు. గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద గిరి గోవింద శ్రీ వెంకటేశ గోవింద